అల్వాల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాలు ఘనంగా జరిగాయి. మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిరంకుశ రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప విప్లవ వీరుడని కొనియాడారు. 350 ఏళ్ల క్రితమే భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ దోపిడీలపై తిరుగుబాటు చేసి రాజ్యాధికారం సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని మన సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క 376వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ అల్వాల్ పట్టణంలో అల్వాల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని జన్మదిన ఉత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అందరికి కూడా. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన ఇందిరాగాంధీ కుండల్లో ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం మనకు ఒక ఆనవాయితీగా వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇవాళ కొద్దిగా వేరే దీంతో మైనంపల్లి హనుమంతరావు గారు రాలేకపోయింది. వారి తరఫున మా అందరినీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ కూడా హాజరు గమనడం జరిగింది. కాబట్టి ఇటు కమిటీకి, సంఘానికి, అందరికి కూడా సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 376వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క 376వ జన్మదినాన్ని పురస్కరించుకొని